మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు అరుణ్ కుమార్, సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి. ఈ నెల 12 నుంచి ఈ ఆంధ్ర రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభమైంది. సుమారుగా నెలన్నర 2 నెలలు సెలవుల తర్వాత స్కూళ్ళకు వెళ్ళడానికి పిల్లలు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఆందోళన చేస్తూ ఉన్నారు. వారితో పాటుగా పిల్లల యొక్క తల్లిదండ్రుల గుండెల్లో కూడా గుబులు మొదలైంది. పాఠశాలల్లో, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులకు సంబంధించి, అదేవిధంగా పుస్తకాలు, యూనిఫామ్ సంబంధించి ఆ యొక్క ధరలు చూస్తే తల్లిదండ్రులు కూడా భయపడతా ఉన్నారు. మనకి ఒక పక్క ప్రభుత్వం చెప్తా ఉంది, ప్రభుత్వం సంబంధించి ఆర్టీఏ జీవో నంబర్ 55 సంబంధించి అధికారికంగా చెప్తా ఉన్నారు. ఏ పాఠశాలలో కూడా యూనిఫామ్ సంబంధించి, పుస్తకాలకు సంబంధించి, స్కూల్ బ్యాగులకు సంబంధించి తదితర ఏ వస్తువులు కూడా అమ్మడానికి వీల్లేదు. బయటనే తల్లిదండ్రులను బయటనే కొనుక్కోమని చెప్పాలి, స్కూల్లోనే కొనని చెప్పేసి ఒత్తిడి పెట్టడానికి వీల్లేదని చెప్పేసి ఆ జీవో చెప్తా ఉంది. అదేవిధంగా ఆ జీవోలో ప్రత్యక్షంగా చెప్తా ఉన్నారు, పంచాయతీల్లో, గ్రామ పంచాయతీల్లో 1 నుంచి 5వ తరగతి వరకు 10,000 వసూలు చేయండి. తర్వాత 6 నుంచి 10వ తరగతి వరకు 12,000 వసూలు చేయండి, అంత మించి వసూలు చేయదని చెప్పి. అదేవిధంగా కార్పొరేషన్లో మన గుంటూరు లాంటి నగరపాలక సంస్థ పరిధిలో 1 నుంచి 5 వరకు అత్యధికంగా 12,000, అదేవిధంగా 5 నుంచి 10 వరకు 18,000 నుంచి వసూలు చేయొద్దని చెప్పేసి ఆ యొక్క జీవోలు చెప్తా ఉంది. ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఆ జీవోలో ఉన్నటువంటి వాటిని ఎవరు అమలు చేస్తూ ఉన్నారు? ఈ గుంటూరు నగరంలో ఒక్క ప్రైవేటు కార్పొరేటు పాఠశాల కూడా ఆ విధంగా ఆ జీవో ప్రకారం వసూలు చేయడం లేదు. ఎల్కేజీకి, ఫస్ట్ క్లాస్కి 35 నుంచి 40,000 కూడా వసూలు చేస్తున్నటువంటి పాఠశాలలు ఈ గుంటూరు నగరంలో ఉన్నాయి. అత్యధికంగా 70 నుంచి ₹1,00,000 కూడా వసూలు చేస్తున్నటువంటి పాఠశాలలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవోని ప్రభుత్వ అధికారులు దొంగలు దొక్కుతా ఉన్నారు. ఎక్కడ కూడా దానికి సంబంధించి ఏ పాఠశాల పైన మీరు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు? ఏ పాఠశాల పైన మీరు చర్యలు తీసుకుంటా ఉన్నారు? ఈ గుంటూరు నగరంలో ప్రతి ఒక్క పాఠశాలలో కూడా, ప్రతి ఒక్క కార్పొరేట్ స్కూల్లో కూడా పుస్తకాలు అమ్ముతా ఉన్నారు. వేలకు వేలు వసూలు చేస్తా ఉన్నారు. 4వ తరగతి పిల్లవాడికి సంబంధించిన పుస్తకాలు బయట 2,000కి 1,500కి దొరుకుతా ఉంటే వాటిని అదే పాఠశాలలో సుమారుగా 7,000 నుంచి